న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హరీష్ రావుతో పాటు అడ్వకేట్స్ బృందం కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. బీఆర్ఎస్ భవన్ నుంచి కొంత దూరం వరకు ర్యాలీగా వెళ్లి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇవాళ సిట్ విచారణకు హాజరవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి కాసేపట్లో మరికొన్ని క్షణాల్లోనే విచారణ జరగబోతోంది. విచారణ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. టాస్క్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్, స్పెషల్ పోలీసులతో భద్రత పెంచారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ మంది వస్తారు అనే అంచనాలతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో ప్రభుత్వం వేధిస్తోంది అంటున్నారు హరీష్ రావు. తప్పు చేయలేదు, విచారణకు భయపడేది లేదు, ధైర్యంగా హాజరవుతాను అంటున్నారు హరీష్ రావు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న సాయంత్రం హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హరీష్ రావును 6 అధికారుల బృందం ప్రశ్నించబోతోంది. జాయింట్ డీసీపీ విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్తో పాటు మిగతా అధికారులు, ఏసీపీ వెంకటగిరి, మరో 3 అధికారుల సమక్షంలో హరీష్ రావు విచారణ కొనసాగబోతోంది. విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై ఇంటి దగ్గరే లాయర్లతో హరీష్ చర్చించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. ఆ లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూస్తున్నాము. హరీష్ రావు పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఒక్కరు మాత్రమే వెళ్ళేవారు. మిగతా నేతలు గాని, కార్యకర్తలు కానీ, అడ్వకేట్స్ బృందం గాని లోపలికి అనుమతించలేదు. 6 అధికారుల బృందం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావును ప్రశ్నలు సంధించబోతున్నారు. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్ తో పాటు ఏసీపీ వెంకటగిరి, మరో 3 అధికారుల సమక్షంలో హరీష్ రావు విచారణ కొనసాగబోతోంది. విచారణ సుదీర్ఘంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై ఇంటి దగ్గరే లాయర్లతో హరీష్ రావు చర్చించారు. హరీష్ రావుకు మద్దతుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ నుంచి లైవ్ మనం చూస్తున్నాము. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ చూస్తున్నాం. హరీష్ రావు మాత్రమే లోపలికి వెళ్లారు. మిగతా వాళ్ళనంతా బయట ఉండిపోయారు. చాలా మంది అడ్వకేట్స్ కూడా మనకు ఆ టీంలో కనిపిస్తున్నారు. నిన్న సాయంత్రం హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను హైదరాబాద్ లో లేను, ఇంట్లో ఉన్న మేడికి నోటీసులు జారీ చేశారు. అయినా కూడా న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో విచారణకు చెప్పిన టైంకి హాజరవుతాను అని చెప్పారు హరీష్ రావు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 6 అధికారుల బృందం సమక్షంలో హరీష్ రావు విచారణ కొనసాగబోతోంది. విచారణలో ఏం అడగొచ్చు, ఏం చెప్పాలి అన్న అంశాలపై ఇంటి దగ్గరే లాయర్లతో చర్చించారు హరీష్ రావు. ఉదయం పుప్పాలగూడలోని తన నివాసం నుంచి బయలుదేరారు. అక్కడ కూడా మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా బీఆర్ఎస్ భవన్ కు వచ్చారు. అక్కడ కూడా కొంతమంది నేతలతో మాట్లాడి అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ర్యాలీగా వెళ్లి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలా మంది వచ్చారు, బట్ లోపలికి మాత్రం హరీష్ రావు ఒక్కరినే అనుమతించారు. లాయర్లు కానీ, ఇతర నేతలను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. విచారణ కోసం హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో చూస్తున్నాము. 6 అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆల్రెడీ కేటీఆర్ తో నిన్ననే సుదీర్ఘంగా మంతనాలు చేశారు హరీష్ రావు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసు అధికారులకు, ఇతర అధికారులకు మాత్రమే విచారణకు పిలిచారు, విచారణకు హాజరయ్యారు. కానీ రాజకీయ నేతల టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు హరీష్ రావు విచారణ ఎదుర్కొంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. ఆల్రెడీ లోపలికి వెళ్లిపోయారు. సుదీర్ఘంగానే విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విచారణకు సంబంధించి, తనకిస్తున్న నోటీసులకు సంబంధించి హరీష్ రావు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే నోటీసులు ఇచ్చారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అంతకుముందు ఆరోపణలు చేశారు. 420 హామీలు, 6 గ్యారంటీలే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఎజెండా అంటున్నారు హరీష్ రావు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు. ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా నోటీసులు ఇస్తావు. 2 ఏళ్ళు అయింది. ఏం పట్టుకున్నావు నువ్వు? ఇలా ఉన్నదేమున్నది? ఇవాళ ఏదో కొండందవి ఎల్కని పట్టినట్టు నువ్వు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా నడుపుతా ఉన్నావు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద డ్రామాలు నడిపినావు, కమిషన్లు వేసినావు, సీట్లు వేసినావు. ఎన్ని చేస్తావు? ఇంకా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు.
ఈ చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని ఏమార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇలా మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టో, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.